హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ క్షేమాభివృద్ధి కూడిక. ఏం కూడిక ఇది? 3వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక అంటే ప్రకటన గ్రంథానికి యూదా పత్రికకు ముందుంటుంది. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి సాక్ష్యము చెప్పగా బహుగా సంతోషించితిని. రెండో వచనం కూడా చదువు. మా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. చాలండి ప్రియులారా, దేవుని సేవకుని యొక్క ఆశ ఏమిటంటే నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, కొన్ని విషయాల్లో కాదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేయాలి. సేవకుని యొక్క ఆశ ఏంటంటే నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారము నీ సత్య ప్రవర్తనను గురించి అనేకులు సాక్ష్యం చెబితే నేను బహుగా సంతోషించాను అని అంటున్నాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అంటే మొదటిగా సంఘక్షేమము కలగాలి. ప్రాముఖ్యంగా మనము వర్ధిల్లాలి అంటే సంఘము నుండి ప్రారంభించబడాలి. మనం అభివృద్ధి చెందాలి అంటే మనకు మేలు కలగాలి అని అంటే సంఘము నుండి ప్రారంభించబడాలి. ప్రియులారా, అందుకని సంఘ క్షేమాభివృద్ధి, సంఘమునకు క్షేమం కలిగితే సంఘములో ఉన్నటువంటి మీకు దీవెన కలుగుతుంది. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని ప్రతి మాసం ప్రతి నెల ఈ రకమైనటువంటి క్షేమం ఎవరికి? పాస్టర్ గారి కుటుంబానికి క్షేమం ఎవరికి? సంఘం క్షేమంగా ఉండాలి. ప్రియులారా, సంఘం క్షేమంగా ఉండాలంటే 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం ప్రియులారా, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. సంఘం క్షేమంగా ఉండాలంటే మొదటిగా, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. అతడు కింద పడత్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని చాలు తల్లి, చాలు తల్లి. ఇక్కడ ఏలియా ఇశ్రాయేలుల మధ్యలో కర్మేలు పర్వతం మీద ప్రియుల కార్యాన్ని చేస్తున్నాడు. ఇశ్రాయేలులందరూ 2 తలంపుల మధ్యలో ఉన్నారు. విశ్వాసులు కూడా అటు ఇటు ఉంటారు కదా. విశ్వాసులు లోకంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. లోకంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. కానీ 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలులతో చెబుతున్నాడు, ఏలియా ఇక్కడికి రండి అని అంటున్నాడు. వచ్చినటువంటి ఇశ్రాయేలులు ఏలియాను క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. ప్రియులారా, ఏలియా ఏం చేస్తున్నాడంటే పడిపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో పడిపోయినటువంటి వారి జీవితాలు కట్టబడేటువంటి క్రమాన్ని సంఘం కలిగి ఉండాలి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో అందరూ మంచి వాళ్ళు రారు కదా. మంచి వాళ్ళు వస్తారా ప్రియులారా? ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు కదా.
బలహీనతలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఆ బలహీనులను బలపరచాలంటే మన మాటలు క్రమముగా ఉండాలి, మన ప్రవర్తన క్రమముగా ఉండాలి. రెండు తలంపుల మధ్యలో అటు ఇటుగా ఉన్నటువంటి ప్రజలు స్థిరమైన మనసు కలగాలి అని అంటే ప్రియులారా, క్రమమైన మాటలు వారి చెవుల్లో పడాలి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమమైన కట్టడటండి ఎత్తుగా ఎదిగిన అది అక్రమమైన కట్టడ కాదు కాబట్టి ఆ గోడ అలాగే నిలబడుతుందంటండి. చూడండి, క్రమమైన కట్టడ. ప్రియులారా, ఇశ్రాయేలు ఆశ్చర్యపోతున్నాడు. పడిపోయిన ప్రాకారాలను తిరిగి కడుతూ ఉన్నప్పుడు ఆయన ఉపయోగించబడినటువంటి క్రమం ఏంటంటే, ఇశ్రాయేలులకు అంటే యాకోబునకు 12 మంది పిల్లలు, 12 రాళ్ళను తీసుకున్నాడు, క్రమముగా బలిపీఠాన్ని కట్టాడు. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవులలో క్రమం ఉంటే అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా ప్రియులారా, ఆ శ్రమ నుండి వారు విడిపించబడతారు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రమమైన పరిస్థితి సంఘానికి ఉండాలి. బయట నేర్పించబడడు. ప్రియులారా, విశ్వాసులు అటు ఇటు అస్థిరం కలిగినటువంటి విశ్వాసులే సంఘంలో ఉంటారు. ఎవరు స్థిరంగా ఉంచబడినటువంటి వారు, నేను పర్ఫెక్ట్ అనేటువంటి వారు సంఘానికి రారు. ప్రియులారా, బయటే ఉంటారు. ప్రియులారా, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు దేవుని మాటలు వింటారు. లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు బయటే ఉంటారు. ఏం చెప్తారు విందాం అని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందాక మా సావుకురాలు పాస్టర్ గారు బైబిల్ బాగా చదువుతుందండి. ఎంత బాగా చదువుతుందంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 20 నెలలు ఉన్నాం. ఆమె ఆడవాళ్ళ జైల్లో సేవ చేసింది, నేను మగవాళ్ళ జైల్లో సేవ చేశానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది జీవితాలు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగుంటుంది తెలుసా? పిచ్చెక్కిపోతుంది, వాళ్ళకి మైండ్ పాడైపోతుంది, చెట్లు ఆకులు లెక్క పెడతా ఉంటారు. ప్రియులరా, కన్న కొడుకులే దూరం అయిపోతారు, కట్టుకున్న భార్య దూరం అయిపోతుంది. క్షణికావేశం చేత ఏదో ఉక్రోషంగా కోపంతో అనుకోకుండా జరిగినటువంటి పరిణామాల్లో ధనం లేకపోతే, బలం లేకపోతే వాళ్ళకే శిక్షలు పడతాయి. ధనం ఉండి బలం ఉన్నటువంటి వాళ్ళు ప్రియులర బయట ఉంటారు. ప్రియులర, ధనము లేని బలము లేనటువంటి వాళ్ళు జైల్లో ఉంటారు. తెలుసా మీకు? జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఖైదీలు అనుకుంటున్నారా? కాదు కాదు ప్రియులరా, ధనము లేని వారు, బలము లేని. ధనమున్నటువంటి వాడు ఎలాగైనా ఏమైనా సెట్ చేసి ప్రియులర స్థిరంగా ఉండి వాడు తెలివిని ఉపయోగించి ఆ ఆపద నుండి బయటపడిపోతాడు. ప్రియులర, ధనము లేనివాడు, బలము లేనివాడే జైలుకి వెళ్తాడు. అయ్యారు, మీరు ఎందుకు వెళ్ళారండి జైలుకి అని అంటే, నేను రక్షించబడినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ప్రియులరా, 2000 సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. 1999 డిసెంబర్ 31వ తారీఖున నేను బాప్తీసం తీసుకున్నాను. ప్రియులారు, నాకు బాప్తీసం తీసుకునేటువంటి టైంలో ప్రియులారు, మా పాస్టర్ గారి పేరు జాన్ పీటర్ గారు. ఆయన ఎవరికి బాప్తీసం ఇచ్చినా వారు బలమైన సేవ చేస్తారు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రహ్మనేటువంటి దేవుని బిడ్డలారా, దేవదాస్ గారు అని బైబిల్ ఆ మిషన్ దేవదాస్ గారు అయ్యగారు, దేవదాస్ అయ్య గారు ఉన్నారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు గుంటూరులో, వందనమయ్య గారు అని అన్నాడు. ఈయనకి ప్రియులరా పోటాపోటీగా పరిచర్య జరిగేది. ఆ వందనం గారి ఆత్మీయ బిడ్డ మా పాస్టర్ గారు. ప్రియులరా, మా పాస్టర్ గారు ఆత్మీయ బిడ్డ నేను. ఆయన ఎవరికి బాప్తిసం ఇచ్చిన అద్భుతాలు జరుగుతాయి. ప్రభునేటువంటి దేవుని బిడ్డ, లోకంలో శాపంలో ఉన్నప్పుడు నేను విగ్రహారాధికుణ్ణి, మంచోడిని కాదు, చూసేటువంటి మంచోడిని కాదు. ఈరోజునంటే వైట్ బట్టలు వేసుకొని కనపడుతున్నాను, కానీ చాలా భయంకరమైన వ్యక్తినండి నేను. ప్రియులరా, భయంకరమైనటువంటి రౌడీ షీటర్ని. ఎస్ఐ ఏంటి, పోలీసోడు ఏంటి, ఎవడైనా కొట్టడమే, ఎవరినైనా లెక్క చేయకుండా కొట్టడమే. బాటిల్ మందు తాగేవాడిని. ప్రియుల, ఏ మందు ఎలా తాగితే కిక్ వస్తుందో ఎరిగినటువంటి తెలివైన తాగుబోతున్నాను. ఏ మందు పడితే ఆ మందు తాగేవాడిని కాదు.
ప్రియులరా, ఏ మందు తాగితే ఆ మందు కిక్కు ఎంతసేపు ఉంటుందో జ్ఞానం కలిగినటువంటి తాగుబోతున్నాను అనమాట. భయంకరమైనటువంటి వ్యక్తిని. నేను ఒక అనాథను, తల్లిదండ్రులు నా చిన్నప్పుడు చనిపోయారు. ప్రియులారా, నేను ఒక అనాథను కాబట్టి మా తల్లిని ప్రేమించి బెదిరించి పెళ్లి చేసుకున్నాను నేను. అంటే ఆ పేరు కూడా తెలియదు పెళ్ళి అయ్యేదాకా. 10 రోజులు ఫాలో అయ్యాను. 11వ రోజు ఆ కొండ మీదకి తీసుకెళ్ళి తాళి కట్టాను. తాళి కట్టిన తర్వాత అడిగాను, అమ్మాయి నీ పేరేం పేరు అని నన్ను అడిగాను. తాళి కట్టిన తర్వాత పేరు అడిగాను. 10 రోజులే. 11వ రోజు పెళ్ళే. మెడకి పెద్ద గుదిగొయ్యి కట్టినట్టు కట్టేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ రోజు నుంచి ప్రియులరా 1994 సెప్టెంబర్ 11వ తారీఖున తన మెడలో తాళి కట్టాను. ఇప్పటికి సరిగ్గా 32-33 సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి. ప్రియులరా, భార్యను బాధ పెట్టడం అంటే ప్రియులరా ఆమె దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటమే. ఒక పెద్ద డైరీ, ఎంత బుక్ అవుతుంది ఆమె రాస్తే. అంత భయంకరమైనటువంటి హింసలు పెట్టినటువంటి వ్యక్తిని. ప్రియులరా, దేవుని సన్నిధానంలో దేవుడు నన్ను ఆకర్షించడానికి కారణం ఏంటంటే, మా పాస్టర్ గారి దగ్గరికి చర్చి ప్రతిష్ఠ సమయంలో నేను వెళ్ళాను. చెన్నై నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన వాక్యం చెబుతుంటే ఆ మాటను ఆలకిస్తూ నేను పడిపోయాను. ఆ రోజు దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను పట్టుకున్నాడు. బలమైనటువంటి ప్రార్థనతో, విజ్ఞాపనతో నింపాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకరించి ఈ 2 చేతులు కుర్చీ మీద పెట్టి మోకాళ్ళు వేస్తే తెల్లారేదాకా ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. ప్రియులారా, ప్రకాశం జిల్లాలో భోజనం తినని పాస్టర్ గారు అని అంటారు. నన్ను 1 year నాన్ స్టాప్గా 1 year వరకు భోజనం చేశాను. పట్టుకుంటేనే స్వస్థతలు వస్తాయి. ప్రియులారా, అటువంటి బలమైనటువంటి పరిచర్య ప్రియులు, మామూలు పరిచర్య కాదు. మీ నోటుకొచ్చిన సేవకుడిని, ఎంత పెద్ద సేవకుడిని అడిగినా నా గురించి 4 మొక్కల్లో చెబుతారు ప్రియులారా. అలాంటి అభిషేకం ప్రియులారా. 7, 8, 9 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పాప ఒక నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్. ప్రతి సాటర్డే నాకు ఆల్ నైట్ ప్రేయరే. ఆల్ నైట్ ప్రేయర్ ఆ చర్చి పైన అందరం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే బలమైనటువంటి అభిషేకంతో నింపబడి 7, 8 సంవత్సరాల పాప అభిషేకంతో నింపబడి ప్రవచిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచిస్తూ ఉంది, నా కుమారుడా నేను ఏర్పాటు చేసుకున్నాను. అనేక మనోనేత్రాలు తెరవబడటానికి నేను ఒక ప్రవక్తగా నిన్ను వాడుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రవక్తగా అనేకుల మనోనేత్రాలు తెరవబడటానికి నిన్నొక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పిన ప్రవచనపు మాట రోజు నుంచి ఈ రోజు వరకు ప్రియులరా, దేవుడు తన ఉన్నతమైన పరిచర్యలో నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ ఏం చేస్తారంటే పరిచర్య చేసేటప్పుడు దేవుని నామాన్ని మొరపెడతారు. మొరపెట్టి ఆ దేవుడు ఇచ్చినటువంటి దర్శనం చొప్పున ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవం ఏంటంటే స్కాన్ చేస్తాను నేను. కంప్యూటర్లో స్కానర్ మీద పేపర్ పెడితే స్కాన్ చేసి అదంతా ప్రింట్ ఇచ్చినట్లుగా మీ విషయాలన్నీ చెప్పేస్తాను నేను ప్రార్థన చేసి. ఈ ప్రార్థన ముగించిపోయేటప్పటికి ముగింపులో మీరు అందరూ చూస్తారు. నేనేం చేస్తానంటే మీకోసం ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని స్కాన్ చేస్తాను. మీ ఇంట్లో ఎలాగున్నారు, మీ ఒంట్లో జబ్బులు ఏమున్నాయి, నీ ఆత్మీయ బలహీనతలు ఏమిటి, అన్నీ స్కాన్ చేసి జిరాక్స్ లాగా బయటకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవచనపు పరిచర్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడుతుంది అనేది కూడా దేవుడు మాట్లాడాడు ప్రవచనం ద్వారా. జైలుకు వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అక్కడేం చేయాలో చెప్పాడు. నేను మౌనంగా ఉన్నాను, ఎవరితో మాట్లాడలేదు. ఏంటయ్యా, అప్పటికి ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో పరిచర్య స్టార్ట్ చేసి ప్రియులరా
దేవుడు బలంగా పరిచర్య జరిపిస్తున్నప్పుడు ఒక 5-6 సంఘాలు స్థాపించినప్పుడు 5-6 తండ్రి లేని బిడ్డలని పెంచుతున్నప్పుడు ప్రియమైన సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు సుమారు 6 నుంచి 800 మంది జనాభా ప్రియులు భోజనం తినట్లేదంట. పాస్టర్ గారు భోజనమే తినకుండా ఎలా బ్రతుకుతున్నాడో చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు, సేవకులు వచ్చి మా పేర్లు చెప్పకుండా, సేవకుని పేరు చెప్పకుండా ఏం చెబుతాడో అని ఆలకించటానికి, పరీక్షించటానికి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడి, నా కుమారుడా, నిన్ను ఒక బలమైనటువంటి సాధన చేత గడాంధకారపు లోయల్లోనికి నేను తీసుకుని వెళ్ళిపోతున్నా. 2006 సంవత్సరం మే నెల 11, 12, 13, 14లో ప్రియులర బళ్ళారిలో ఒక పెద్ద సభలు జరుగుతున్నాయి. దానికి సుమారు 15,000 నుంచి 25,000 మంది వచ్చారండి. ఆ టైంలో ఏసన్న గారు ఉన్నారు, బ్రతికే ఉన్నారు. 2006 సంవత్సరం మే నెలలో ప్రియులర ఆ పాంప్లెట్ ఏసన్న గారి దగ్గరికి తీసుకుని వెళితే, ఏసన్న గారు వాడ్ల జూనియర్ కాలేజీ గ్రౌండ్, లోదరన్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ అనేటువంటి దగ్గర ప్రియులరా సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ 4 రోజులు సభల పాంప్లెట్ ఆ కన్వీనర్ ప్రియులర్ చైతన్య వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి ఆ సొసైటీ వాళ్ళు పెట్టారు. దాదాపు 178 మంది సేవకులు ఆ సొసైటీలో ఉంటారు. పాంప్లెట్ తీసుకెళ్ళి ఏసన్న గారి చేతిలో పెడితే ఏసన్న గారు అన్నాడంట, ప్రార్థన చేయండి అన్నాడు. ఎవడ్రా ఈడు అని అన్నాడట. పక్కన ప్రియులర్ సిలువ ప్రసాద్ అని ఒక సేవకుడు ఉన్నాడు. సిలువలో ఆ తులువల మధ్య వేలాడిన యేసయ్యా అనే పాట రాసి పాడినటువంటి వ్యక్తి సిలువ ప్రసాద్ గారు పక్కనే ఉన్నాడట. అన్నా, వీడు మనోడే, వీడు పెంతకొస్తాడన్నా, దొనకొండలో ఉంటాడు, వీడు ఉపవాసాలు ఉంటున్నారని చెప్పానే, ఇదిగో వీడేనన్నా అని అంటే పాంప్లెట్లు చేయి మీద పెట్టి ఆ పాంప్లెట్ ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళందరి కళ్ళు తెరవబడాలి, ఆకాశం నుంచి నిప్పులు పడాలి ప్రభువా, అద్భుతాలు అలా జరగాలి అని ప్రార్థన చేసి చెప్పాడట. పాంప్లెట్ అలా అద్భుతాలు జరుగుతాయిరా చూడండి అని అన్నాడంటండి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, మీటింగ్లో జరిగినటువంటి అద్భుతాలు, HIV క్యాన్సరు ఉన్నటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ స్టేజీ దగ్గరికి వచ్చేసారండి లాస్ట్ రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునేటువంటి గొప్ప ఉజ్జీవం ప్రియులారా, ఆకాశం నుండి అగ్ని పడితే అభిషేకం ఎలాగైతే విడుదల పరచబడుతుంది అంత అద్భుతాలు ప్రియులారా బళ్ళారి వాళ్ళు అనుభవించారు. బళ్ళారిలో మే నెలలో జరిగినాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు వచ్చేటప్పటికి ప్రభు నన్ను అక్టోబరు 26వ డేట్న ప్రియుల మర్డర్ కేసులో జీవిత ఖైదీ శిక్ష పడి రాజమండ్రి వెళ్ళిపోయాను. మామూలు పరిచర్య కాదు, అరే క్రైస్తవ బోధకుడు వస్తున్నాడు, ఇదిగో క్రైస్తవ బోధకునికి యావజ్జీవ శిక్ష అని జిల్లా ఎడిషన్లో వేశారండి. ప్రియులారా, నేను వెళ్ళేటప్పటికి జైల్లో నా కోసం రెడీగా ఉన్నారు. ఎవరున్నారు జైల్లో? క్రైస్తవులు ఎంతమంది ఉంటారు తెలుసా? 2,000 మంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు ఉంటే 1,700 మంది క్రైస్తవులు ఉంటారండి. ఏడున్న మెజార్టీనే, అంటే జైల్లో కూడా మెజార్టీనేనండి. ఎరా పాస్టర్ గారు మర్డర్ చేసి వచ్చాడా, వాడిని తాట దిద్దాం రండి. 1 మంత్ వరకు ప్రియులారా టార్చర్ పెట్టారండి. 1 మంత్ బాగా ఊడిపించి ఆ బాత్రూమ్లు కూడా గడికి ఎట్లా ఇబ్బంది పెట్టారంటే, అయినా దేవునికి స్తోత్రం, నేను మౌనంగా ఉన్నాను. ప్రభుని అడుగుతున్నాను, ఎందుకు తీసుకుని వచ్చావయ్యా ఇక్కడికి అని. నా కుమారుడా, నీతో ఈడ జరిగించవలసిన పని చాలా ఉంది. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. నాకున్నటువంటి అలవాటు ఏంటంటే, పగలంతా మామూలుగా ఉంటాను కానీ రాత్రి అంతా మోకాళ్ళేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సహోదరుడు చూశాడు, మా రూమ్లోనే ఉన్నాడు. ఆ సహోదరుడు బాగా గమనించాడు. ఏం పాస్టర్ గారు, ఏం పాస్టరో అని. చెప్పు నాయనా అన్న, ఏమన్నా అవసరం ఉందా, ఏమన్నా పని చేయాలని అంటే, కాదులే కానీ రాత్రి అంతా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు మాట్లాడతాడా అని.
ఎందుకు మాట్లాడినాయనా? మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే నువ్వు ఒక టెస్ట్, నీకు ఒక టెస్ట్ అనమాట. ఏంటంటే ఆ టెస్ట్, నువ్వు నా గురించి అడుగు, ఏం చెప్పాడో విను, తెల్లారి నాకు చెప్పు అని అన్నాడు. నేను చెప్పాను సరేనాయనా అని నేను చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నైట్ అంతా ప్రార్థన చేశాను. తెల్లారేటప్పటికి దేవుడు అన్ని విషయాలు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తెల్లారి నన్ను డిస్టర్బ్ చేయలే, అతను కదిలించలా. మరలా సాయంత్రం అయింది, నైట్ అందరం ఎవరికి వాళ్ళు ఏ బ్లాక్లో ఆ బ్లాక్లో ప్రార్థనలో కూర్చుంటారు. ఎవరో ఒకళ్ళు వాక్యాన్ని చదివి ఏదో చెప్తారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. ప్రియులారా, ఆ రోజు అడుగుతున్నాడు అతను, ప్రార్థన చేసావా? చేశానయ్యా. దేవుడు మాట్లాడాడయ్యా. ఏమని మాట్లాడాడు అని అంటే నేను చెప్పాను, అయ్యా నీది ఒక మర్డర్ కేసు. ఎలాంటి మర్డర్ అంటే గుంటూరుకి చిలకలూరుపేటకి ఉన్నటువంటి మధ్యలో బస్సుని తగలబెడితే 27 మంది సజీవంగా దహనమయ్యారు. అది అందరికీ తెలుసు, నువ్వు చెప్పటం ఏంటి అని అంటే ఆ కేసులో నీ పాత్ర ఏమిటంటే ఆ బస్సులో పెట్రోల్ పోసింది నువ్వేనంటయ్యా అని అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెట్రోల్ పోసింది నువ్వే, కానీ నిప్పంటించింది నువ్వు కాదు, ఇంకొకళ్ళు కాదు. ఎవరు నిప్పంటించకుండానే తగలబడిపోయింది ఆ బస్సు. కానీ ఆ కేసులో పెట్రోల్ పోసింది నువ్వే. మీ కేసులో A2 ముద్దాయివి నువ్వేనా, A1 ముద్దాయిగా ఉండవలసిన నీవు A2 ముద్దాయిగా ఉన్నావు. ఇదయ్యా ప్రభు నాతో చెప్పిందని అంటే, ప్రియులారా, పెద్ద బండ ఉంటుంది, అంటే గదిలో పెద్ద బెడ్ అనమాట. అది సిమెంట్ దిమ్మిలాగా ఉంటుంది. సీనియర్ దాని మీద పండుకుంటాడు, జూనియర్స్ అందరూ కింద పండుకుంటారు. ప్రియులారా, ఆ దిమ్మి మీద నుంచి దిగి మోకాళ్ళు వేసి ఏడుస్తున్నాడండి అతను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఎవ్వరితో నోరు తెరిచి CID వాళ్ళకు కూడా చెప్పని విషయం నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకు తెలియపరిచాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని అమర్చండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతం చేశాడు. ఎవ్వరికి చెప్పని విషయం ప్రభు నీతో చెప్పాడంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కారణం లేకుండా ఇక్కడికి రాలేదు. ఏదో మహత్తరమైన కార్యాన్ని దేవుడు నీ ద్వారా జరిగించను ఉద్దేశించాడు. ఇక రేపటి నుంచి నువ్వేమి పని చేయొద్దు, నీకు మేము పని చేస్తామని అన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను భోజనం కూడా పట్టేవాడిని కాదండి, నాకు భోజనం వాళ్ళే బట్టి పెట్టేవాళ్ళు. వాళ్ళు అనేది ఏంటంటే, మేము నీకు పరిచర్య చేస్తాం, కానీ ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరి కోసం నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ కుటుంబాలు ఏ కార్యాలు జరగాలో నువ్వు వెళ్ళడం చేయి, అది చాలు అని చెప్పి నేనే వర్క్షాప్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. ప్రియులరా, ఆ 4B బ్లాక్లో ఉన్నా. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4B బ్లాక్లో ఉన్నా. నేనున్నప్పుడు చుండూరు రెడ్లు వచ్చారు. ప్రియులర్, చుండూరు SC వాళ్ళని చంపి ఆ బురదలో తొక్కినటువంటి రెడ్లు వచ్చారు. ప్రియులు, వాళ్ళను కూడా దేవుడు మార్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ దినం నుండి ప్రారంభించబడినటువంటి పరిచర్య, అందరూ జైల్లో పరిచర్య చేయటం రా అని అనుకుంటారు. ప్రియులరా, జైల్లో మనుషుల్ని నరికి మూటగట్టి పచ్చడి జాడీలో పెట్టిన వాళ్ళు కూడా ఉంటారండి. ప్రియుల, రాజమండ్రి సెంట్రల్ జైల్లో తల నరికి రాజమండ్రి సెంట్రల్ జైలు అంతటా పట్టుకొని తిరిగినటువంటి నాగరాజు అనేటువంటి వ్యక్తి కూడా ప్రియులర్ కింద కూర్చొని, అన్న చెప్పండి అన్న, మీరు మాట్లాడితే మేము వినాలనుకుంటున్నామన్నా అని చెప్పానండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నన్ను జైల్లో ఉన్నంతకాలం పరిచర్య ప్రారంభం చేస్తాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుడు దొనకొండలో, ప్రియులర కుర్చేడు దగ్గర ఉన్నటువంటి నాంచారపురంలో, తాళ్ళూరు దగ్గర ఉన్నటువంటి కొత్తపాలెంలో, కనిగిరిలో, చుట్టుపక్కల పరిచర్య బాగా విస్తరించబడింది. పరిచర్య బాగా బలంగా కొనసాగుతుందండి. ప్రియులర, సేవకుడు లేని పరిచర్య ఎలాగుంటుందో తెలుసా?
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కాపురంలో గంభీరంగా ఒక సేవకుడు ప్రియుల సంఘంలో చెబుతున్నాడు, ఎంత త్వరగా పెరిగిందో పరిచర్య, అంత త్వరగా కూలిపోయింది. చూసారా, భోజనం తినట్లేదు అని గుంపులు వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అని చెప్పి ప్రియులు ఎగురుతూ వాక్యం చెప్పేటప్పుడు ఉదాహరణగా చెప్పాడండి, ఎగురుతూ చెప్పాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ విషయాలన్నీ విశ్వాసులు, సహోదరులు, సేవకులు నన్ను చూడటానికి వచ్చేటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు. నేను చెప్పాను, ప్రభు, దేవుని ఉద్దేశం లేకుండా ఎక్కడికి నేను నడిపించబడలేదు. ఏదో దేవుని ప్రణాళిక ఉంది. దేవుని పని ఇక్కడ చేసినా అక్కడ చేసినా అంత బయట చేయటం కుదురుతుంది, కానీ లోపల చేయడం కుదురుతుందా? ప్రియులారా, దేవుని సేవ జైల్లో చేస్తున్నటువంటి సమయంలో ప్రభు నాతో మాట్లాడు, నా కుమారుడా, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. అలాగే ప్రియులారా, 2006 అక్టోబర్ 26వ తారీఖు వెళ్ళినటువంటి మేము 2008 ఆగస్టు 4వ తారీఖున రిలీజ్ అవుతామని దేవుడు మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జైల్లో ఒకసారి వాక్యం చెబుతూ నేను చెప్పాను, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎలాంటి అద్భుతం చేస్తాడో తెలుసా? ఈ రోజున మీరు అందరూ నన్ను చూస్తున్నారు, కానీ 2008వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున మీరు అందరూ చూస్తూ ఉండగా నేను అలాగే జైలు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోతాను. మెయిన్ డోర్ అలా తెరుచుకుంటుంది. నేను అలాగ అందరూ చూస్తూ ఉండగానే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్తే అందరూ నవ్వారు. వన్నా అనని అన్న, నువ్వు లారీడు పప్పు తిని ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా రోజుకు 100 గ్రాములు పప్పు అండి, రోజు 150 గ్రాములు పప్పు. సగటు ఖైదీకి సోమవారం నుంచి శనివారం వరకు ప్రియుల 150 గ్రాములు పప్పు తినాలి. ప్రియుల లారీడు పప్పు అని అంటే సుమారు 10 సంవత్సరాల శిక్ష చేస్తే సత్ప్రవర్తన ఖైదీలకి ఎంత విడుదల పరుస్తారు. ఒకవేళ హైకోర్టులో బెంచ్ మీద కేసు వచ్చి విడుదల పొందాలి అని అంటే సుమారు 5 సంవత్సరాల పైన 7 సంవత్సరాల లోపులో చేయాలి. అది చేసిన ఒకటి, ఇది చేసిన ఒకటి. ఆ పరిస్థితిలో హైకోర్టులో కేసు కొట్టేసి బయటికి వెళ్ళిపోతారు. కానీ దేవుని మహాకృపను బట్టి 20 నెలలు తర్వాత దేవుడు చెప్పిన డేట్కి చెప్పినట్లుగా నా దేవుడు నాకు విడుదలనిచ్చాడు. చెప్పడం కూడా దేవుని నామని మాపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోపల నేనేం చేశానంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రియులారా 40 రోజులు శ్రమల దినాలలో 66 పుస్తకాల వివరణని చెప్పేశాను. ప్రియుల జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ సుమారు 8-9 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు సుమారు 6 బయటకు వచ్చి సేవ చేస్తున్నారు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జైలు నుంచి విడుదలయ్యేటువంటి ఆ రోజుని మా విశ్వాసులకి లెటర్ రాశాను. నేను రాసిన లెటరు, పాస్టర్ గారు రాసిన లెటరు ఒకటే. ప్రియుల ఆడవాళ్ళ జైల్లో ఆమె లెటర్ రాసింది, మగవాళ్ళ జైల్లో నుండి నేను లెటర్. భయపడమాకండి, దిగులు పడమాకండి, ఆందోళన పడొద్దు. చెదిరిపోయినటువంటి మీ గుండెలను బాగు చేయటానికి నా దేవుడు ఆగస్టు నెలలో 2008వ సంవత్సరంలో 4వ తారీఖున మేము మరలా రాబోతున్నాం, భయపడొద్దు అని చెప్పి నేను రాశాను. ప్రియులారా, పాస్టర్ గారు ఆడవాళ్ళ జైల్లో ఉండి సేమ్ అదే ఇయరు, సేమ్ అదే డేట్ ఆమె లెటర్ రాసింది. 2 లెటర్లు సంఘం దగ్గరికి వెళ్తే సంఘంలో బలిపీఠం మీద పెట్టి ప్రియులారా విశ్వాసులు ఏడుస్తూ ప్రార్థన చేశారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రవచనము ద్వారా అప్పగించబడిన పరిచర్య, ప్రవచనము ద్వారా పరిచర్య జరిగించబడుతున్న పరిచర్య ప్రవచనము ద్వారానే నెరవేర్చబడుతుంది. ప్రియులారా, మేము ఏ దేశం ఎప్పుడు వెళ్తామో కూడా, ఏ రోజు ఫ్లైట్ ఎక్కుతామో కూడా దేవుడు మాట్లాడేటువంటి వాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ఇప్పటికీ బెతస్తా మినిస్ట్రీస్ పరిచర్య శ్రమల కొలిమిలో కాల్చబడతా వెళతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సేవకుడైతే ఎగిరిగిరి చెప్పారో ఆ సేవకులు మేము బయటకు వచ్చామనేటువంటి మాట వినినప్పుడు, అమ్మో, అపోస్తులు జైలులో
శ్రమలు అనుభవించారు. అపోస్తుల అనుభవాలలో నుండి ఈ పరిచర్యను దేవుడు నడిపిస్తున్నాడు. సామాన్యమైనటువంటి పరిచర్య ఇది కాదు. ప్రియులారా, మేము ఎక్కడుండి సేవ చేస్తున్నాం, ఆయన ఎక్కడికి వెళ్ళినా సేవ చేయటానికే వెళతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో సేవ చేయటానికి వెళతాం, దాన్ని చూసి రావటానికి వెళ్ళమండి. దయచేసి గమనించండి. సంఘము క్రమంగా ఉన్నప్పుడు క్రమమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియులారా, సంఘము క్రమంగా ఉండటానికి దేవుడు జరిగించినటువంటి అద్భుతం ఏంటంటే క్రమాన్ని నేర్చుకుంటున్నారు. అందుకని నిర్గమాకాండంలో చక్కటి మాట ఉంది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. నిర్గమాకాండం 40వ అధ్యాయం. ప్రియులారా, నిర్గమాకాండం 40వ అధ్యాయం 23 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. యెహోవా సన్నిధి, దాని మీద రొట్టెలను క్రమంగా ఉంచెను. దాలండి ప్రియులారా, క్రైస్తవుడు దేవుని సంఘంలో క్రమంగా ఉండాలనేటువంటి దాని యొక్క సూచన ఏమిటంటే, సంఘము దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నా బల్ల మీద రొట్టెలు కూడా ఎలాగున్నాయంట. క్రైస్తవుల్లో క్రమం లేదు. ఈ రోజున క్రమం లేకుండానే, స్థిరం లేకుండానే దేవుడు కార్యాలు జరిగించాలని నన్ను ఆశపడుతుంది. ప్రియ క్రమమైన క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ఏలియా క్రమాన్ని పోల్చాడు. ప్రియులు 12 రాళ్లను సిద్ధపరిచాడు. ఆ రాళ్ళ మీద ప్రియులరా 12 రాళ్లను క్రమంగా సిద్ధపరిచి బలిపీఠం కట్టాడు. కట్టెలను చీల్చాడు. ఆ కట్టెలను కూడా క్రమంగా పేల్చాడు. బలి పశువును చీల్చాడు. ఆ బలి పశువుని మీద కూడా క్రమంగా కట్టెల మీద పేలుస్తున్నాడు. అంటే క్రైస్తవుడు క్రమంగా ఉంటే దేవుని కార్యాలు వారి ముందులో జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి క్రమం కావాలి, ప్రార్థనకు క్రమం ఉండాలి. ప్రియ సహోదరుడైనటువంటి విశ్వాసుడా, సేవకుడా, క్రమం ఉండాలి. క్రైస్తవ జీవితమే క్రమమైన జీవితం, అంతేగాని క్రమము లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. అన్యజనుడిగా ఉన్నప్పుడు ప్రియులు 40 రోజులు మాలలు వేసుకుంటారు. 41వ రోజు దగ్గర నుంచే తాగటం మొదలు పెడతారు. కానీ క్రైస్తవుడు ప్రియులారా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఒక బోధకు, క్రమమైన బోధకు అలవాటైపోయి క్రమమైన బోధకు తను అప్పగించబడినప్పుడు ప్రియులారా రక్షించబడిన మొదలుకొని మరణించే వరకు క్రమమేనండి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రమము లేని క్రైస్తవుడే కాదండి. క్రైస్తవునికి క్రమం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. రెండవదిగా పరిశుద్ధత ప్రాముఖ్యం. రెండవదిగా ఏం కావాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. అందుకని ప్రియులారా దయచేసి గమనించండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. త్వరగా ఇక 4-5 రిఫరెన్స్లో చూపిస్తాను నేను. యూదాపత్రిక 1వ అధ్యాయం ప్రియులారా 20వ వచనం 21వ వచనం చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలండి, కనిపెట్టాలి. పరిశుద్ధతను కలిగి ఉండి కనిపెట్టాలి. ప్రియులారా, సంఘం రెండవదిగా పరిశుద్ధతను కనిపెట్టాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు, దేవదూతలకు తీర్పు తీర్చవలసి ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు. సంఘానికి ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారే ప్రియులారా సంఘంలో ఉండగలరు. ఈ రోజున పరిశుద్ధతను కలిగి ఉన్నవారు సంఘంలో స్థిరంగా ఉండగలరు. ప్రియుల పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారట. పరిశుద్ధత లేకుండా సంఘస్థులు కానీ సంఘ పెద్దలు కానీ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కానీ మాకు అధికారాలు కావాలని అనుకుంటే కొద్ది కష్టమే.
అధికారం కావాలంటే పాస్టర్ గారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఇస్తాడు. ఈసీఏ చర్చి నీలకంఠం నాకు బాగా దగ్గరగా ఉంటాడు. ప్రియులారా, నేను ఆయన కలిసి చాలా మీటింగ్స్ చేశాం. చెన్నైలో ఐనవరం ఈసీఏ చర్చ్లో ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా కూడా ఉన్నాడు. ఈసీఐ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ బిషప్ నీలకంఠం గారు చాలా దగ్గరగా ఉంటాడు నాకు. నేను ఆత్మీయంగా ఆయనకు దగ్గరగా ఉంటాను. ఎందుకంటే సుమారు నెలలో 2 లేదా 1 మీటింగ్లు చెన్నైలో ఉంటాయి. ప్రియులారా, దయచేసి గమనించండి. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. పరిశుద్ధతను కలిగి ఉండట కొరకు మనం సంఘములు ఎప్పుడు కనిపెడతా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అధికారం కొరకు కనిపెడతా ఉంటాం కాదు. మా సంఘానికి వస్తే పాటిస్తాం, మీ సంఘానికి మేము వస్తాం, మా కుర్చీ వేస్తారా అని అడుగుతూ ఉంటారు చాలామంది. సంఘానికి మేము వస్తే మాతో పాటు 10 మందిని తీసుకొని వస్తాం. అయ్యగారు మీరు ప్రార్థన మాకు ఇవ్వాలండి అని అంటారు. అంటే పెత్తనం కొరకు, అధికారం కొరకు సంఘానికి వస్తారు. కాదు, కనిపెట్టడానికి సంఘానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనిపెట్టాలండి. కార్యాలు జరిగేటువంటి వరకు నమ్మకంగా దేవుని పాదాల దగ్గర కనిపెడుతూ ఉండాలి. కన్నీరు గారుస్తూ ఉండాలి. అభిషేకంతో నింపబడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలండి. అంతేకాని అరగంట, 2 గంటలు, 3 గంటలు చేసేది ప్రార్థన కాదు. ప్రియుల, మేము ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా 7 hours ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాం. ప్రియుల, 7 గంటల ఉపవాస ప్రార్థన లేదా 12 గంటల ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన అంటే బాగా మాకు అలవాటు. మీరేమో కడుపు నిండా భోజనం చేస్తారు, మేము ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 year ఉపవాసం ఉండటం వలన 150 days, 1 yearకి 150 days నేను భోజనం చేస్తాను. చూసారా ఎట్లాగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, ఎంత సన్నగా ఉన్నాను. 49 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 49. నాకు 3 బిడ్డలు. నేను పెంచిన బిడ్డలు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయారు. మా మనవరాళ్ళకి, మనవాళ్ళకి నేను ఎత్తుకొని పేరు పెట్టాను. ప్రియులరా, నాకు 3 బిడ్డలు, 2 కుమారులు, 1 కుమార్తె. ప్రియులరా, పెద్ద కుమారుడేమో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్లో సాంగ్స్ క్రియేట్ చేస్తాడు. 830 పాటలు చేశాడు. తెలుగు, తమిళ్, కన్నడం. హోసన్నా మినిస్ట్రీస్ మీడియా వర్క్ అంతా మా బాబే చేస్తాడు. ప్రియులారా, హోసన్నా మినిస్ట్రీస్ మీడియా, మీ నోటు నుంచి ఏ మినిస్ట్రీ పేరు వచ్చినా ఆ మినిస్ట్రీ, ఆ యూట్యూబ్ సాంగ్ క్రియేట్ చేసిన వాడు మా బాబే ఉంటాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా బాబు చేసుకున్నటువంటి అమ్మాయి కూడా బంగ్లాదేశ్ అమ్మాయి. ప్రియులారా, ఈ దేశం అమ్మాయి కాదు. ప్రియులారా, 2వ బాబు వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేశాడు. కియాలో, అనంతపురంలో జాబ్ చేస్తున్నాడు. 3వ పాప వచ్చేసి ఇంజనీరింగ్ 3rd year చదువుతుంది. నేను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈరోజు వరకు దేవునికి నమ్మకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధతను కలిగి ఉన్నామనుకోండి, లోకానికి తీర్పు తీరుస్తాం. 2వదిగా దేవుని దూతలకు తీర్పు తీరుస్తాం. దేవుని దూతలకు తీర్పు తీర్చే అవకాశం అద్భుతం. ప్రియులర, యోగ్యత, ధన్యత. ప్రియులర, దేవుడు మనకు అప్పగించాడు. దేవుడు తన బిడ్డలైన మనకు అప్పగించాడు. మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత దగ్గర అక్కడక్కడ జారిపోతూ ఉంటారు. కొద్దిగా నిలబడలేము, స్థిరంగా ఉండలేము. అంతటి గొప్పలం కాదులే అని చెప్పాను అనుకుంటాం. కానీ నిలబడటానికి ప్రయత్నం చేసి చెయ్యినిచ్చి చూడు, దేవుడు ఆ చేయి పట్టుకొని నడిపించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వదిగా దేవుని చిత్తంలో మనం ఉండాలి. మన గురించి దేవుని చిత్తంలో వ్రాయబడాలి. అందుకని కీర్తనాకారుడైన దావీదు అని అంటాడు, 40వ అధ్యాయం 7-8 వచనం. ప్రియులారా, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7-8 వచనం చూడండి ఒకసారి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నేను ప్రకటించున్నాను. చాలమ్మా.
8వ వచనంలో రాయబడింది, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట. 7వ వచనంలో రాయబడింది, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారము నేను వచ్చాను. దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు అగ్ని మధ్యలో నడిచిన అది మనల్ని కాల్చజాలదు. చెప్పడకూడదు, దేవుని నామాన్ని మా పరిచయం. అగ్నిలో మనం నడిచిన మనల్ని కాల్చజాలదు. నదులలో మనం వెళ్ళిన అవి మన మీద పారవంతే. దేవుని చిత్తంలో మనం ఉండాలి. అది అసాధ్యం, ఇది సాధ్యం కాదని అనుకుంటారు. ప్రియులరా, దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ప్రియులరా, మనకి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు దేవుడు నెరవేరుస్తాడండి. చెప్పడకూడదు, దేవుని నామాన్ని మా పరిచయం. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, ప్రభువా 6వ తరగతి చదువుకున్నాను. 6వ తరగతేనైనా నా చదువు కూడా ఎక్కువ కాదు. ఎర్ర బస్సు తప్ప వేరే బస్సు ఎక్కేటువంటి ధైర్యం కానీ ఎడ్యుకేషన్ కానీ నాకు లేదయ్యా. నేను ఈ చేతిలో ఉన్నాను, నన్ను వాడుకుంటానన్నావు, ప్రవక్తగా వాడుకుంటా. ఎలా వాడుకుంటానన్నాడు? ప్రవక్త కాలిపోవాలండి. ఇర్మియా, యెజ్కేలు, ఆమోసు, ప్రియుల ఏ సేవకుడిని చూసినా నలపబడతా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎలాగున్నాడు? నలిపేస్తూ ఉంటాడు దేవుడు. ప్రియులర్, అలాంటి వ్యక్తిగా నన్ను ఉంచావు కదా, ఉంచాలని వాగ్దానం చేసావు కదా, నలుపుతున్నావు కదా, మరి నాకేంటయ్యా నువ్వు చేయబోతుందని అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పరిచర్య బలంగా జరిపించాడు. సుమారు దేశాలు తిరుగుతాం మేము. మా పాసం గారిని కూడా నేను విడిగానే పంపించేస్తాను. మొన్నే మలేషియా వెళ్ళి వచ్చింది మా బాబుతోటి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. బయట దేశం ఎలాగెళ్ళి వస్తామంటే విజయవాడ నుంచి మార్కాపూర్ వచ్చినట్లుగా, లేకపోతే హైదరాబాద్ నుంచి ప్రియులరా మన ప్రకాశం జిల్లా వచ్చినట్లుగా మేము వెళ్తూ ఉంటాం. అంటే ఎప్పుడు వెళ్ళామో పబ్లిసిటీ చేసుకో, ఎప్పుడు వచ్చామో పబ్లిసిటీ చేసుకో, యూట్యూబ్లో పెట్టాం, ఫేస్బుక్లో పెట్టమండి. అంత మర్మంగా, అంత మరుగుగా ఉండి సేవ చేస్తాం. ప్రియులరా, దయచేసి గమనించండి. మేము గణపరచబడకూడదు, ప్రభువు గణపరచబడాలి. ప్రభు చిత్తంలో మేము ఉండాలి. ప్రభు మా కష్టానికి ఫలితం ప్రభు ఇవ్వాలి, అంతే. ఎర్ర బస్సు కూడా ఎక్కలేని నన్ను ఫ్లైట్ ఎక్కించాడు. ఫ్లైట్ ఎక్కించిన తర్వాత ఎవరు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోబోతున్నాడో కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్పాడండి దేవుడు. నేను ఎక్కడికి వెళతానో అక్కడ చేసేటువంటి అద్భుతాలు ఏమిటో కూడా దేవుడు చెప్పాడండి. ప్రతిదీ జరిగే వాటిని ప్రియులరా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితో మాట్లాడతాడు? క్రమముగా ఉన్నటువంటి వారితో, పరిశుద్ధతను కలిగిన వారితో, ప్రియులరా దేవుని చిత్తములో మనము ఉన్నవారితో మాట్లాడతాడు. ప్రియులరా, బెతస్తా మినిస్ట్రీస్, మీరందరూ ఫోన్లు ఉంటే ఒకసారి బెతస్తా మినిస్ట్రీస్ దొనకొండానని యూట్యూబ్ ఓపెన్ చేయండి. ప్రియులరా, అందులో మా స్వస్థతలు పొందినటువంటి సాక్ష్యాలు ఉండవు. స్వస్థత పొందినటువంటి సాక్ష్యాలను కానీ యూట్యూబ్లో పెడితే ప్రియులారు గుంపులు గుంపులుగా వస్తారు. అమ్మగారు అయ్యగారు ఎక్కడున్నారు, అమ్మగారు అయ్యగారు ఎక్కడ? ఊరి బాబు, మా కోసం కాదు రావాల్సింది, దేవుని కొరకు. ఎవరు తండ్రి ఆకర్షిస్తే వస్తారో వారు దేవుని పిల్లలవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంత మాత్రమైన సాక్ష్యములు, చచ్చినోళ్ళు సైతం బ్రతికినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. డాక్టర్లకి పిల్లలు పుట్టరు, గర్భసంచి అంతా డ్యామేజ్ అయిపోయింది, రిమూవ్ చేయాలనేటువంటి వారికి సైతం ప్రార్థన చేస్తే అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో కూడా చెప్పినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, పుట్టినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఎంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుందో, ఒకే కుటుంబంలో ఏ నెలలో కన్సీవ్ అవుతారో కూడా ఆ నెలను చెప్పగలిగినటువంటి అవకాశం దేవుని కృప నుంచి, దేవుని మాట దగ్గర నుంచి వింటూ ఉంటాం మేము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, బాగా బిజీ, పరిగెత్తుతూ ఉంటాం. నిలబడి సేవ చేసే పరిస్థితి కాదు, పరిగెత్తుతూ సేవ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడికి, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ రాష్ట్రాలు వెళ్ళినా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కార్లు వస్తాయి. మేము ఉండేటువంటి రూమ్లు ఏసీ షూట్ రూమ్లో ఉంటాం, కానీ మేము కారులో తిరగటానికి ఇష్టపడం. మన ప్రభు మనకంటే ముందుగా ఘనపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అడుగు జాడలలో మాత్రం మేము నడవాలి, దేవుని చిత్తంలో మేము ఉండాలి. దేవునికి స్తోత్రం.
దేవుని చిత్తంలో మనం ఉన్నామా? అరణ్యంలో ఉన్నటువంటి దావీదు ప్రియులారా యెరూషలేములో బెత్లెహేమును ఏలాడండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు ప్రియులారా రాజు అయిపోయి యెరూషలేమును 40 సంవత్సరాలు ఏలాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే ప్రియులారా దేవుడు మాట్లాడేటువంటి పరిచయం. ఏ పార్టీ గెలుస్తుంది, వాళ్ళకి ఏ పదవులు వస్తాయో కూడా మా చర్చి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి, ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేసినటువంటి వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రియులారా దేవుని సన్నిధిలో విచారణ చేసి, పాస్టర్ గారు ఏం చెప్పినా జరుగుతుందిరా అని అనుకుని వచ్చి ప్రార్థన చేసుకునేటువంటి నాయకులని మన ఆంధ్రప్రదేశ్లో చాలామందిని చూసాం. వాళ్ళ జీవితంలో నెరవేర్చబడటం కూడా దేవునికి స్తుతి చెప్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుని చిత్తంలో ఆయన గురించి రాయబడిన ఉద్దేశం, నన్ను గురించి రాయబడిన ఉద్దేశం నేను నెరవేర్చడం నాకు ఇష్టంగా ఉంది అని అంటున్నాడు దావీదు. అంటే దేవుని చిత్తంలో మనం ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. కనిపెట్టేటువంటి వాడు, సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు క్రమంగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవుని చిత్తం, ప్రభువా నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, నా ఎడల నీ చిత్తం ఏంటి, అది నన్ను జరిగించండి ప్రభువా అని చెప్పాను. నేను జైలుకి వెళ్ళిపోతాను. ప్రభువా ఏంటయ్యా పరిచర్యను ఏం చేయబోతున్నామని అంటే జైలుకి తీసుకుని వెళ్తున్నాను. అయినా దేవునికి స్తోత్రం, మీరు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి, మీ చిత్తం నెరవేర్చడం మా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అలాగే జైలుకి వెళ్ళాం, విడుదల పొందాం, అదే జైలులో రాజమండ్రిలో సేవ చేశాం. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో ఖైదీల మధ్యలో చేస్తే సేవ డబ్బులు వస్తాయండి? మనమే తీసుకెళ్ళాలి. ఇంకా వాళ్ళ ఖైదీలకి ఫ్రూట్స్ అని, పేషెంట్లకు హార్లిక్స్ బాటిల్స్ అని, పిల్లలకి జైల్లోకి వెళ్ళినటువంటి ఆడవాళ్ళతో పాటు గర్భంతో వెళ్తే అక్కడ పిల్లలు కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు కూడా బట్టలు తీసుకెళ్ళేది పాస్టమ్మ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల దగ్గరికి వెళ్ళేటప్పుడు బట్టలు, ఫ్రూట్స్, హార్లిక్స్ బాటిల్స్ ఇలా తీసుకుని వెళ్తూ ఉండేది. మేము కూడా ఆడవాళ్ళ జైల్లో ఆమె, మగవాళ్ళ జైల్లో నేను సేవ చేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘం క్షేమంగా ఉండాలంటే క్రమం ఉండాలి, రెండవదిగా పరిశుద్ధత ఉండాలి, మూడవదిగా దేవుని చిత్తం ఉండాలి, దేవుని వాగ్దానం నాలుగవదిగా. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. 105వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. ఒక్క వచనం చెప్పి ముగిస్తాను, నేను టైం అయిపోతుంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి యెహోవాను వెదుకుడి, ఆయన దాసుడైన అబ్రహాము, ఆయన ఏర్పాటు చేసుకుని యాకోబు సంతానమా, జ్ఞాపకము చేసుకొనుడి, జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన తీర్పును తాను సెలవిచ్చిన మాటను. ఎన్ని తరాల వరకు అండి? ఎన్ని తరాల వరకు? ఒకవేళ నువ్వు డబ్బులు 1 కోటి రూపాయలు దాచిపెట్టావు అనుకోండి, 1 కోటి రూపాయలు సంపాదించి దాచిపెట్టావు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఒక సంవత్సరంలో నీ కొడుకు ఖర్చు పెట్టేస్తాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా ఉంటే, దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధతను కలిగి ఉంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని చిత్తం కొరకు కనిపెడితే దేవుడిచ్చే వాగ్దానాలు. అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఎన్ని తరాల వరకు అంటండి? అంటే నీవు, నేను, మనమందరం చేస్తున్న ప్రార్థన ఫలాలు
ప్రార్థన ఫలితాలు 1000 తరాల వరకు నీ బిడ్డలు 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 1000 తరాలండి. చెప్పాలంటే గంట పడుతుంది ఒక్కొక్క 1000 తరాలు, 1 2 3 ఇలాగ 1000 తరాల వరకు వాగ్దానము నీ బిడ్డల మీద నిలచి ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తున్నావా? నీ యజమానుడి కొరకు దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు క్రమంగా ఉండు, పరిశుద్ధతను కలిగి ఉండు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం 1000 తరాల వరకు ఉంటుంది. ప్రియులారా, ఇంత గొప్ప వాగ్దానాన్ని మర్చిపోయి, ఇంత గొప్ప వాగ్దానం చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఏదో తాత్కాలికమైన సుఖం కొరకు సంఘాన్ని విడిచిపెట్టి తాత్కాలికమైన సుఖం కొరకు లోకంలోనికి వెళ్ళటం వలన ప్రయోజనమేమీ ఉందా? యవన కాలం అండి, 24 years అవుతుంది, 23 years అవుతుంది మేము సేవకు వచ్చి. అప్పుడు మా వయసు అండి 49లో నుంచి 24 సంవత్సరాలు తీసేసేయండి. ఎంతండి? మంచి యవన వయసు అండి. ఆ యవన కాలంలో దేవుని పాదాలను పట్టుకుని ఎంత పెనుగులాడుంటే ఎంత భారమైన పరిచర్యను అప్పగించుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరికి బాప్తిజం ఇచ్చినా వాళ్ళు సేవ చేస్తారండి. ఎవరి కొరకు ప్రార్థన చేసినా వాళ్ళ జీవితాలు అత్యధికమైన అభివృద్ధిలోనికి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంట్లోనికి అడుగు పెట్టినా యేసయ్య ఇంట్లోనికి అడుగు పెట్టి అవసరతలన్నీ తీరుస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అంత గొప్ప భారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ప్రియులారా, నేను చాలా లోతైన విషయం చెబుతున్నాను. క్రమంగా ఉండటం, పరిశుద్ధతను కలిగి ఉండటం, దేవుని చిత్తంలో మనకు ఉండటం, మనకు చేయబడిన వాగ్దానాలని అడగటం. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలను అడగటం ప్రారంభం చేయండి. 1000 తరాల వరకు మీ పిల్లలు మామూలుగా ఉన్నారు, కానీ వారు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు తరతరాలు మీ ప్రార్థన ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కన్నీటితో విత్తిన ఆ ఫలం, విత్తిన గింజ ఫలించడం ప్రారంభిస్తే తరతరాలు ప్రియుల ఫలాలు అనుభవిస్తూ ఉంటారు. అంత గొప్ప సన్నిధండి సంఘం అంటే, అంత గొప్ప స్థలం అండి మందిరం అంటే, అంత గొప్ప కార్యాలండి దేవుడు మన కొరకు దాచి ఉంచిన కార్యాలు. చిన్న శ్రమ వస్తే తట్టుకోలేవు, దేవుడిని వదిలిపెడతావు. కొద్ది కఠినంగా వాక్యం చెబితే సేవకుడిని వదిలిపెడతావు, సంఘానికి దూరంగా ఉంటావు, లోకంలోనికి వెళ్ళిపోతావు. నీకు అధికారం, నీకు కొద్ది గౌరవించలేదని ప్రియులారా దేవునికే వ్యతిరేకంగా అయిపోతావు. అసలు సంఘాన్ని మర్చిపోతావు. దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటాం. ఒక సేవకుడు కన్న బిడ్డలు, ప్రియులర్ పెంచే బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలైపోయి వాళ్ళు అనాథలైపోతే, ఆ అనాథలైనటువంటి వారికి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు జైల్లో ఉంటే ఎంత క్షోభ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత క్షోభ. నా బిడ్డలు 3, 4 బిడ్డలు, మళ్ళీ 7 పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయి దేవుని సన్నిధానంలో శ్రమను అనుభవించడానికి జైల్లోకి వెళ్తే మోకాళ్ళు వేస్తే ప్రియులరా నిద్ర వచ్చేది కాదు, కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం కాదు. అంటే ఇక్కడే అలవాటు అయింది కాబట్టి ఉపవాసం ఉంటాం. లోపల కూడా 90 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభు ఏంటి పరిస్థితి? ప్రభు చెప్పాడు, నా కుమారుడు నువ్వు చింతపడ మాకు, ప్రజలందరూ చూస్తూ ఉండగా నువ్వు అద్భుతంగా బయటికి వెళ్తావు. నేను ఆ రోజు బయటికి వెళ్ళే రోజు చెప్పాను, ఇదిగో ఆగస్టు 4వ తారీఖు వచ్చేసింది, నా దేవుడు ఈరోజు నన్ను బయటికి తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతం చేశాడు. ఆ రోజు బయటకు వచ్చేసాం, భార్య భర్తలు కలిసి రాజమండ్రి నుంచి విజయవాడ వరకు బస్సులో వచ్చాం. ఏమనుకుంటూ వచ్చామో తెలుసా? తర్వాత జరగబోతున్న పరిచర్య కళ్ళ ముందు కనిపించింది. అంతకుముందు ముట్టుకుంటేనే స్వస్థతలు వచ్చినాయి. ఇక జరగబోతున్న పరిచర్య రాష్ట్రంలో కాదు, దేశాలలో. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాష్ట్రాల నుంచి దేశం, చిన్న గ్రామం దొనకొండ, గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశాలకు వెళ్ళిపోతుంది. మా సజీవుడైన దేవుడు,
మమ్మల్ని ప్రియుల నడిపిస్తున్నటువంటి నాయకుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు మా ముందు నడుస్తూ ఉన్నాడు. ఈ చిన్న పరిచయం నడిపిస్తున్నాడు. పబ్లిసిటీ లేదు. ప్రియుల రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు తెలిసినటువంటి ఖైదీలు ఎవరైనా ఉంటే అడగండి. అరే అననయ్య అని ఒక పాస్టర్ గారు ఇచ్చారంట, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎలాగుంది అని అడగండి, వాళ్ళు చెప్తారు. అధికారులు సైతం అననయ్య అనేటువంటి పేరు ప్రియుల చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలుని గడలాడించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువైనటువంటి దేవుని బిడ్డలారా, క్రమంగా ఉంటే, పరిశుద్ధతను కలిగి ఉంటే, దేవుని చిత్తంలో మనకుంటే, మనకు వాగ్దానాలు నేను గుర్తిస్తే చాలు, దేవుడు అద్భుతం చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం, తీర్మానంలోనికి వెళదాం. అందరూ లేచి నిలబడదామా, తీర్మానం చేసుకుందాం. అందరూ త్వరగా ఒక 20